నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్లే కదా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని భట్టి విక్రమార్క చెప్పలేదన్నారు. నైని టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగిందని పునరుద్ఘాటించారు. అందులో రేవంత్ రెడ్డి బావమరిది రింగ్మెన్ పాత్ర పోషించారన్నది నిజమన్నారు. మసిపూసి మారేడుకాయ చేయవద్దన్న హరీష్ సోలార్ స్కామ్పై ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ నిబంధనను బీఆర్ఎస్పై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసినా జరిగిన స్కామ్లు స్కీమ్లుగా మారిపోవని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. రేవంత్ అతని బావమరిది స్కామ్పై విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే భట్టికి కూడా లేఖ రాస్తానని హరీష్ రావు వెల్లడించారు.